మాడుకు స్క్రబ్బింగ్. మాడుకి తెగ స్క్రబ్ చేసేస్తూ ఉంటారు వివిధ రసాయనాలు వాడుతూ. అసలు దానివల్ల ప్రయోజనాలెన్ని, దానివల్ల అప్రయోజనాలెన్నో ఇప్పుడు చూద్దాం. రసాయనాలున్న షాంపూలు వాడటం, బయటకు వెళ్ళినప్పుడు మురికి చేరి ఫంగస్గా మారటం వల్ల మాడుపై దురద మొదలవుతుంది. చుండు సమస్యతో రక్త ప్రసరణలో అంతరాయం కలిగి శిరోజాలు రాలటం ప్రారంభమవుతుంది. వీటన్నింటికి పరిష్కారమే స్క్రబ్బింగ్. ఒక గిన్నెలో కాస్త యాపిల్ సైడర్ వెనిగర్, కొబ్బరి నూనె, అరకప్పు ఉప్పు, చెంచా తేనె వేయాలి. బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మృదువుగా మునివేళ్లతో మర్దన చెయ్యాలి. పావు గంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. మాడుపై చేరిన ఫంగస్ను వెనిగర్ దూరం చేసి శిరోజాలు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ మిశ్రమం సహజంగా స్క్రబ్గా పనిచేస్తుంది. శిరోజాలకు రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. వారం 10 రోజులకు ఒకసారి ఇలా స్క్రబ్బింగ్ చేయటం మంచిది. చెంచా చొప్పున నిమ్మరసం, ఆలివ్ నూనె, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని మాడుకు రాయాలి. తరువాత 5 నిమిషాలు మృదువుగా స్క్రబ్ చేసి రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విటమిన్లు ఉండే ఆలివ్ నూనె మాడు శిరోజాలకు పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. కనీసం 10 రోజులకు ఒకసారి ఈ స్క్రబ్ వాడితే ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది.